మనం సభని మిస్ అయినాం, ప్లస్ శిరీషని మిస్ అయినాం, ప్లస్ ప్రియాంకని మిస్ అయినాం, రైట్? సో వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. వాళ్ళు జాయిన్ కాకపోతే లెట్స్ స్టార్ట్. అప్పటి వరకు ఏం చేస్తా అంటే ఈ పజిల్కి ఆన్సర్ నేనే ఇచ్చేస్తాను. ఓకే, ఈ పజిల్ అందరికి అర్థమైంది కదా? సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, ప్లస్ ఆన్సర్ నేనే ఇస్తాను అనమాట. ఓకే, సో ఏంటంటే ఒక పర్సన్ ఉంటారు, తన దగ్గర 4 మిల్క్ బాటిల్స్ ఉంటాయి. ఓకే, ఆ 4లో ఒకటి పాయిజనస్, 3 నాన్ పాయిజనస్ అనమాట. సో మరి ఆ ఒక్క పాయిజనస్, ఆ 4 బాటిల్స్లో పాయిజనస్ ఏ బాటిల్ అని కనుక్కోవడానికి ఆ బాటిల్స్ని ర్యాట్తో టెస్ట్ చేస్తారనమాట. ఓకే, ఒక పాయిజనస్ బాటిల్ని తాపిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే 10 అవర్స్ తర్వాత ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకే, అట్లా మన దగ్గర ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? 4 బాటిల్స్ ఉన్నాయి. 4 బాటిల్స్ యొక్క మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఒక బాటిల్ని తాపి 10 అవర్స్ వెయిట్ చేసి 10 అవర్స్ తర్వాత ఎఫెక్ట్ వస్తుందా లేదా అని కనుక్కొని అట్లా 4 బాటిల్స్ టెస్ట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 40 అవర్స్ పడుతుంది, రైట్? సో 4 బాటిల్ని టెస్ట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 40 అవర్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ బ్రతికున్ననికే ఆ 3 నాన్ పాయిజనస్ బాటిల్ని 24 అవర్స్లో తాగాలి. ఏ విధంగా తాగుతాడు అని దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో ఎవరైనా చెప్తారా? వాళ్ళు చెప్పరా? ఓకే, నేను నేర్పిస్తా. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ అవర్లో ఒక బాటిల్ తాగుతాడు. ఓకే, ఫస్ట్ అవర్లో ఫస్ట్ బాటిల్, మళ్ళీ చూడండి ఎట్ ఏ టైం 2 బాటిల్స్ తాగడానికి చాయిస్ ఉండదు. ఓన్లీ మనం యూజ్ చేసుకోవాల్సింది 1 ర్యాట్ని యూజ్ చేసుకోవాలి టెస్ట్ కోసం, మరియు 2 బాటిల్స్ని ఎట్ ఏ టైం తాపొద్దు. ఓకే, సో ఏం చేస్తామంటే ఫస్ట్ అవర్లో ఒక బాటిల్ తాపుతాం అనమాట. సెకండ్ అవర్లో ఒక బాటిల్, సెకండ్ అవర్లో సెకండ్ బాటిల్ తాపుతాం. ఓకే, థర్డ్ అవర్లో థర్డ్ బాటిల్. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ అవర్లో తాగిన బాటిల్ యొక్క ఎఫెక్ట్ ఎన్నో అవర్లో చూపిస్తుంది? ఎవరైనా ఫస్ట్ అవర్లో బాటిల్ తాపిన దాని యొక్క ఎఫెక్ట్ ఎన్ని అవర్స్ తర్వాత బయట పడుతుంది? విజయ మీరే చెప్పాలి. చెప్పండి, పరిమళ చెప్తున్నారు. 10 అవర్స్ తర్వాత 10 అవర్స్ తర్వాత కదా? ఓకే, 10 అవర్స్ తర్వాత. మరి సెకండ్ బాటిల్ యొక్క ఎఫెక్ట్ అంటే ఫస్ట్ అవర్ 11th అవర్స్లో అంతే. ఓకే, థర్డ్ యొక్క బాటిల్ 13 అవర్లో, అంటే మీన్స్ 10 అవర్స్ గ్యాప్. మనం ఇప్పుడు అవర్స్ని మనం 1, 2, 3 లెక్కేసుకొని సెకండ్ అవర్లో తాపిన బాటిల్ ఒక ఏమంటారు, లెట్ మీ రైట్ లైక్ దిస్. ఎట్లా అంటే ఫస్ట్ అవర్లో ఒక బాటిల్ తాగుతా, ఓకే, సెకండ్ అవర్లో, థర్డ్ అవర్లో. సో మనం ఇట్లా దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే లెట్ మీ డ్రాగ్ దిస్. ఓకే, 8, 9 ఇట్లా. సో ఇప్పుడు ఫస్ట్ అవర్లో తాగిన బాటిల్ యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది? మనకి ఈ అవర్లో బయటకు వస్తుంది, రైట్? సో ఫస్ట్ బాటిల్ యొక్క ఓకే, ఈ అవర్లో బయటకు వస్తుంది. సెకండ్ అవర్లో తాగిన బాటిల్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది? 11th అవర్లో బయటకు. సో థర్డ్ అవర్లో తాగిన బాటిల్ యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? 12th అవర్లో వచ్చేస్తుంది, రైట్? అంటే మనకి ఏంటిది, ఓన్లీ 12 అవర్స్ లోపు మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ తాగిన బాటిల్ ఏమో 10th అవర్. 3 అవర్స్లో చెప్పండి. కంటిన్యూస్ 3 అవర్స్లో 1 అవర్కి ఒకటి 1 అవర్కి ఒకటి 3 బాటిల్స్ ఆయిస్తాడా? ఎస్ 1 అవర్ ఒకటి 1 అవర్ ఒకటి. అంటే ఫస్ట్ అవర్లో తాపింది 10th అవర్లో బయట పడుతుంది, సెకండ్ అవర్లో తాపింది 11th అవర్లో, థర్డ్ అవర్లో తాపింది 12th అవర్లో బయట పడుతుంది. అంటే మొత్తానికి మనం ఎన్ని అవర్స్లో టెస్టింగ్ అయిపోతుంది?
ఇప్పుడు 3 బాటిల్స్ అయినాక 4 బాటిల్ ఆపాల్సిన అవసరం లేదు కదా. సో మొత్తానికి టెస్టింగ్కి ఎన్ని అవర్స్, ఓన్లీ 12 అవర్స్లో టెస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ 12 అవర్స్ తర్వాత తను ఈజీగా ఏమంటారు నాన్ పాయిజనస్ బాటిల్ని తాగొచ్చు, రైట్? ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీ దగ్గర ఎవరి దగ్గర ఇంకా మంచి ఫజిల్ ఉందా? ఓకే, మరి రేపటి నుంచి ఏం చేద్దామంటే మనందరం ఒక్కొక్క ఫజిల్ పట్టుకొని రావాలి వచ్చేటప్పుడు. ఓకే, సో రోజు ఒక్కరు ఫజిల్ పట్టుకొని రావాలి. ఆ ఫజిల్ మనం ఇక్కడ వేసి ఫజిల్ ఆన్సర్ మనం చెప్పుకుందాం. క్లియర్? ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇంక ఇద్దరు జాయిన్ కాలేరు. ఓకే, మరి వాళ్ళకి మేబీ నెట్వర్క్ ప్రాబ్లం. వీ కెన్ స్టార్ట్. సో నిన్న చెప్పిన క్లాస్ అందరికి అర్థమైంది కదా. నేను ఏం చేస్తా అంటే మీకు ఒక టాస్క్ ఇస్తా. ఓకే, ఇది డమ్మీ డేటా. నేను క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ డేటా. సో నాకు ఒక పాల వ్యాపారం ఉంది. క్లియర్? సో ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతాను నేను అంటే బటర్ మిల్క్, ఘీ, కర్డ్, ఏమంటారు లస్సీ. ఓకే, ఈ 4 ప్రోడక్ట్స్ అమ్ముతా. ఈ డేటా దేని గురించి అంటే అసలు పర్చేస్ ఐడి ఉంటుంది. సో ఏ ఏజ్ వాళ్ళు కొన్నారు, సో ఏం కొన్నారు, ఏ స్టేట్ వాళ్ళు కొన్నారు, ఏ డేట్కి కొన్నారు. ఓకే, ఇది డేటా. సో నిన్న నేను మీ అందరికీ లాజికల్ ఫంక్షన్స్ చెప్పిన కదా. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ దట్. సో నేను ఇప్పుడు మీ అందరికి వేసే క్వశ్చన్ ఏంటంటే స్టేట్ ఉంది కదా. సో లెట్ మీ పుట్ ఫిల్టర్ ఫస్ట్. ఓకే, స్టేట్ వచ్చేసి ఏమేమి స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిదంటే తెలంగాణ బిలాంగ్స్ టు సౌత్ రీజియన్, రైట్? ఓకే, ఢిల్లీ బిలాంగ్స్ టు north region, right? So north. Rajasthan belongs to west. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి మనకి, దాంతోపాటు బీహార్ ఉంది కదా. సో బీహార్ కమ్స్ టు ఈస్ట్. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక కాలం క్రియేట్ చేయాలి, రీజియన్ అనే కాలం క్రియేట్ చేయాలి. సో రీజియన్ అనే కాలం ఎట్లా క్రియేట్ చేయాలంటే తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ పడాలి. సో ఇప్పుడు ఫస్ట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే 2 కండిషన్స్ ఇస్తాను మీకు. సో తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ అని పడాలి, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్ అని పడాలి. సో మనం ఇఫ్ కండిషన్ ఏ విధంగా రాయొచ్చు. నిన్న మీకు చెప్పిన కదా గ్రేటర్ దెన్ 35 ఉన్న వాళ్ళందరూ పాస్ పడాలి, లేకపోతే ఫెయిల్ పడాలి అని చెప్పిన. సో సేమ్ కండిషన్ నేను మీకు అక్కడ ఏమని ఇస్తున్నా అంటే తెలంగాణ ఉన్న దగ్గర నాకు సౌత్ అని పడాలి, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్ అని పడాలి అని చెప్తున్నా. క్లియర్? ఎవరైనా చెప్తారా ఇది? సంధ్య, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పాలి. ఎనీవన్? లెట్స్ సీ హూ విల్ టెల్. మీరు చెప్పేది రైటే ఉండొచ్చు, మీరు చెప్పండి. ఓకే, ఎవరు చెప్తారంటే అసలు ఈ సెల్ తెలంగాణ కాదు, చెప్పండి సంధ్య మీరేమో. హలో రాణి గారు, వినిపిస్తుందా? వినిపిస్తుంది, క్లియర్ గా వినిపిస్తుంది. లెట్ మీ ట్రై దట్. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు? తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ అని పడాలి. ఇఫ్ ఒకసారి రాయండి. ఈక్వల్స్ టు ఇఫ్ లోపల ఫస్ట్ మనం ఏమి ఇస్తాం? మన సెల్ ది కాలం అంటే H1 అంటే ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇక్కడ నేను ఈ కాలంలో దీన్ని బేస్ చేసుకొని వాడాలి.
Okay. Then B2. If B2 equals to Telangana, then display ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే మనకు డిస్ప్లే కావాల్సింది సౌత్. ఎస్, సౌత్. ఇంకా లేకపోతే మనకు అవసరం లేదు కండిషన్, లేకపోతే అట్లా బ్లాంక్ ఉంచేసి అని ఇచ్చేస్తున్నా. ఓకే, సో మనకి ఏం పడాలి, తెలంగాణ అయితే సౌత్ పడాలి, మిగతావన్నీ మనం వదిలేసుకున్నాం, జస్ట్ బ్లాంక్ పెట్టేసిన. ఓకే, మీరు చెప్పింది ఇఫ్ ఒకవేళ D2 సెల్ అనేది తెలంగాణకి ఈక్వల్ అయితే సౌత్ పడమని చెప్తున్నాం, లేకపోతే ఖాళీ వదిలేసి అని చెప్తున్నాం. మీరు రాసి ప్రతి దీనికి కామా మాత్రం ఉండాలి ఖచ్చితంగా. ఓకే, మరి నేను క్లోజ్ చేస్తున్నా, మరి మీరు రాసింది కరెక్టా లేదో చూద్దాం. ఓకే, సంధ్య చెప్పింది కరెక్టేనా? సి, తెలంగాణ ఎక్కడున్నా సరే ఏం పడింది, సౌత్ అని పడింది. దిస్ ఈజ్ రియలీ బ్రిలియంట్ వర్క్, యూనో. ఒక్కటేసారి చెప్పిన. ప్లస్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్. దగ్గర ల్యాప్టాప్ లేదు, ఓన్లీ చూసినావు, ఓన్లీ చూసి మాత్రమే చూడు ఎంత మంచిగా చెప్పినావు. యూఆర్ రియలీ ఆసమ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చాలా బాగా చెప్పినావు సంధ్య, రియలీ వెరీ గుడ్ వర్క్. అయితే నాకు ఏం పడాలంటే, ఇప్పుడు తెలంగాణ ఉంటే సౌత్ అని పడ్డది కదా, ఇప్పుడు ఢిల్లీ ఉంటే నార్త్ అని పడాలి. సో తెలంగాణ ఉంటే సౌత్ అని పడ్డది, ఒకవేళ ఢిల్లీ ఉంటే నార్త్ అని పడాలి. తెలంగాణకి ఈక్వల్ అయితే సౌత్, ఈక్వల్ కాకపోతే ఇంకొక కండిషన్ రాసుకోవాలి. ఎట్లా రాస్తారు? ఎవరైనా ట్రై చేస్తారా ఇది? తెలంగాణ ఒకవేళ సెల్లు కనుక తెలంగాణకి ఈక్వల్ అయితే సౌత్ అని పడుతుంది, ఈక్వల్ కాకపోతే ఆ సెల్లుని ఢిల్లీతోనే పోల్చాలి. మళ్ళీ అదే సేమ్ సెల్ని ఢిల్లీతోనే పోల్చాలి, ఢిల్లీతో పోల్చి ఢిల్లీకి ఈక్వల్ అయితే నార్త్ అని పడాలి. రాణి గారు చెప్పండి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనది డిస్ప్లే అయింది కదా, అట్లా సేమ్ టైం కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొకటి డిస్ప్లే చేయడానికి ఉంటది కదా. ఉంటది. సో ఇఫ్ తెలంగాణ అయితే సౌత్, ఇఫ్ నాట్ తెలంగాణ అయితే ఢిల్లీ. ఇఫ్ నాట్ తెలంగాణ అయితే ఇప్పుడు నీకు వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను సరే నువ్వు చెప్పినట్టు రాస్తా. ఇఫ్ నాట్ తెలంగాణ అయితే నార్త్ అని పెడుతున్నా, అంతేనా? ఓకే, ఏమైతుందంటే ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఓన్లీ ఢిల్లీ లేదు కదా, మనకి ఓన్లీ 2 స్టేట్స్ ఉంది, తెలంగాణ ఢిల్లీ మాత్రమే ఉంటే ఢిల్లీ తెలంగాణ కండిషన్ రాసి ఢిల్లీకి ఫాల్స్ కండిషన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ తమిళనాడు చూసినా, తమిళనాడు కూడా నార్త్ పడ్డది. అర్థమైందా? అంటే మనము ఏం చేయాలంటే ఫస్ట్ సెల్ని తెలంగాణతోనే పోల్చినావు. సో పోల్చి ఒకవేళ అది ట్రూ అయితేనేమో సౌత్ అని ఇవ్వమని చెప్పినావు. తర్వాత నువ్వు ఆ సెల్లులో ఒకవేళ తెలంగాణ లేకపోతే ఆ సెల్లుని ఢిల్లీతోనే పోల్చమని చెప్తున్నా. ఎట్లా పోలుస్తావు అంటే ఇది నువ్వు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ ఏం కండిషన్ ఇస్తావు, మళ్ళీ సేమ్ సెల్ నువ్వు ఢిల్లీతోనే పోలవాలి, ఎట్లా పోలుస్తావు? ఆర్ కండిషన్. ఓకే, సో లెట్ మీ చెక్. ఓకే, మీరు చెప్పింది ఆర్ కండిషన్ మే నాట్ వర్క్, బట్ చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే చెప్తాను, ఒక్కటి చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. ఓకేనా? ఒకవేళ ఈ సెల్ కనుక ఢిల్లీకి ఈక్వల్ అయితే సౌత్ అని రాయి, లేకపోతే మళ్ళీ పోలుస్తున్నాం అంటే నేను ఏం చేయాలి, మళ్ళీ ఇఫ్ని పెట్టుకోవాలి కదా. ఓకే, ఇఫ్ మళ్ళీ సేమ్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఢిల్లీ అవుతే, అర్థమైందా? మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ట్రూ అయితేనేం సౌత్ పెట్టు, లేకపోతే మళ్ళీ ఆ సెల్ని ఢిల్లీతోనే పోలమని చెప్తున్నా. ఢిల్లీ కామా ఢిల్లీకి ఈక్వల్ అయితే ఏం పడాలి మనకి, నార్త్ అని పడాలి. ఓకే, నార్త్ అని పడాలి. మీరు చూసిన ప్రతిసారి నేను ఇక్కడ ఇఫ్ రాస్తున్నా కదా, ఇఫ్ లోపల మీకు ఖచ్చితంగా 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఇచ్చేసిన ఢిల్లీకి ఈక్వల్ అయితే నార్త్, లేకపోతే ఏం పడద్దు అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ సౌత్కి ఈ తెలంగాణకి ఈక్వల్ అయితే సౌత్ అని వేసేస్తుంది, లేకపోతే ఈ ఫంక్షన్ని మళ్ళీ రన్ చేస్తుంది. అర్థమైందా?
సంధ్య అండ్ తిరుమల మీ అందరికి. ఓకే, మీరు చెప్పిండ్రు నార్త్ అని. సో నార్త్నే రాయాలి, కాకపోతే ఎట్లా రాయాలంటే ఢిల్లీతో పోల్చిన తర్వాత రాయాలి. క్లియర్? సో అవుట్పుట్ చూద్దాం మరి. సో అవుట్పుట్ చూసినట్టయితే మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఏం చేసింది, ఫస్ట్ తెలంగాణతో పోల్చింది, తెలంగాణ కాకపోతే మళ్ళీ ఢిల్లీతో పోల్చింది. సి తెలంగాణ ఉన్న దగ్గర సౌత్, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్. క్లియరా? ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, మరి ఇప్పుడు నేనేం చేస్తా అంటే, సి అర్థమైందని అనుకుంటున్నా, బట్ మీకు క్వశ్చన్ అడుగుతా, తర్వాతకి అర్థమైందా లేదనేది ఐ విల్ గెట్ టు నో. ఓకే, ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ V. ఇప్పుడు నాకు తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ పడ్డది, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్ పడ్డది, రాజస్థాన్ ఉన్న దగ్గర వెస్ట్ పడాలి. మరి ఎట్లా? కానీ గారు దానికి ఈక్వల్ కాకపోతే ఎర్రర్ చూపించాలి కదా మరి. ఏంటి? అన్ని నార్త్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ఈక్వల్ కాకపోతే ఎర్రర్ చూపించాలి కదా. యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. బట్ ఏమైందంటే చూడు, నేను ఏం చేసిన ఇక్కడ, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే సౌత్ రాయి, ఈ కండిషన్ ట్రూ అయితే నార్త్ రాయి, లేకపోతే ఏం రాయకని ఇచ్చిన కండిషన్, కాబట్టి అది ఏం రాస్తలేదు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఏం రాయకని ఇట్లా బ్లాంక్ పెట్టినా కాబట్టి అది బ్లాంక్ ఇచ్చేసింది. సపోజ్ నేను అట్లా కాకుండా నేను ఇట్లా ఇచ్చిన అనుకో, ఏమి ఇచ్చిన అంటే మనం సెర్చ్ చేసే వాల్యూస్ లేవని ఇచ్చినాం. ఒక నిమిషం, నార్త్ పడాలి, లేకపోతే అసలు నో వాల్యూ ఫౌండ్ అని పడాలి. ఓకే, నో వాల్యూ ఫౌండ్, మనం సెర్చ్ చేసిన వాల్యూస్ లేవని పడాలి. సో మనం ఎట్లా రాస్తే అది అట్లనే ఇస్తుంది అనమాట. నేను ఇందాక బ్లాంక్ పెట్టినా కాబట్టి బ్లాంక్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ పడుతుంది, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్ పడుతుంది, ఆ రెండు లేని దగ్గర ఏమని పడుతుంది, నో వాల్యూ ఫౌండ్ అని పడుతుంది. Am I clear? క్లియర్ అండి. ఓకే, సో ఇప్పుడు ఎవరు చెప్తారంటే, లెట్ మీ ఆస్క్ విజయ. ఓకే విజయ, మీరు ఏం చెప్పాలి నాకు అంటే, తెలంగాణ ఉన్న దగ్గర సౌత్ పడింది, ఢిల్లీ ఉన్న దగ్గర నార్త్ పడింది, రాజస్థాన్ ఉన్న దగ్గర వెస్ట్ పడాలి. ఎట్లా రాస్తారు చెప్పండి. సో తెలంగాణ ఉంటే సౌత్, ఢిల్లీ ఉంటే నార్త్, రాజస్థాన్ ఉన్న దగ్గర వెస్ట్. ఈ మూడు కండిషన్స్ కలిపి పెట్టాలి. is equals to if of and యూస్ చేయాలి, అండ్ కండిషన్ యూజ్ చేయాలా? ఆర్ యూ షూర్? నేను ఇందాక 2 కండిషన్స్ పెట్టినా, ఇప్పుడు ఏం చేస్తున్నా 3. సేమ్. చెప్పండి, మీరు చెప్పేది రైటే. is equals to if of ఈ D2 సెల్. మీరు ఇందాక 2 if కండిషన్స్ రాసింది కదా, సో ఇప్పుడు దానికి మించి ఏమి వస్తాయి, 3 if కండిషన్స్ వస్తాయి. సో ఇఫ్ D2 సెల్ is equals to తెలంగాణ అయితే ఏం పడాలి, తెలంగాణ అయితే నాకు సౌత్ పడాలి. ఓకే, ఒకవేళ తెలంగాణ కాకపోతే మళ్ళీ ఏం చేయాలి, ఆ సెల్లుని అది ఢిల్లీకి ఈక్వల్ అయిందా లేదా అని చూడమంటున్నా. క్లియర్? ఎవరికన్నా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఈక్వల్స్ టు ఢిల్లీ, రైట్? సో ఢిల్లీకి ఈక్వల్ అయితే ఏం పడాలి, నార్త్ పడాలి. సో ఒకవేళ ఢిల్లీకి కూడా ఈక్వల్ కాకపోతే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆ సెల్లుని మళ్ళీ ఏం చేయాలి, ఒకవేళ ఆ సెల్లు తెలంగాణకి ఈక్వల్ అయితే సౌత్ వేసేసాయి, లేకపోతే ఢిల్లీకి ఈక్వల్ అయితే నార్త్ వేసేసాయి. ఒకవేళ ఆ రెండింటికి ఈక్వల్ కాకపోతే మళ్ళీ అదే సెల్ని దేంతోనే కొనమంటున్నా నేను, ఏంటి వినిపిస్తుంది, మీరు చెప్తున్నారు రైట్? చెప్పండి. రాజస్థాన్ అయితే ఏం పడాలి, రాజస్థాన్ అయితే వెస్ట్ అని పడాలి, రైట్? వెస్ట్. సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే, ఈ రాజస్థాన్ పడాలి, లేకపోతే ఏం పడాలి, లేకపోతే
ఏం అడగద్దు. ఓకే, ఏం అడగకుండా ఉండమని చెప్తున్నా. సో దీనికి బ్రాకెట్స్ క్లోజ్ చేయడం చూడండి. ఈ కండిషన్కి బ్రాకెట్ క్లోజ్ చేసిన, దీనికి బ్రాకెట్ క్లోజ్ చేసిన, దీనికి బ్రాకెట్ క్లోజ్ చేసిన. ఓకే, ఎంటర్ చేస్తున్నా. సో సి వాట్ విల్ గెట్. సేమ్ అయింది. వెస్ట్, నార్త్, ఈస్ట్ వచ్చేసింది. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా చెప్పండి. సో ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ని పెడుతున్నా, రైట్. అదే ఇఫ్లో ఇంకొక ఇఫ్ని పెడుతున్నా, అంటే నేను ఒకటి కంటే ఎక్కువ ఇఫ్ యూజ్ చేస్తున్నా కదా. సో మరి ఇట్లుంటే దాన్ని ఏమంటాం? ఒకటి కంటే ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమనొచ్చు అంటే నెస్టెడ్ ఇఫ్స్ అని అంటాం. ఓకే, లెట్ మీ రైట్ హియర్. నెస్టెడ్ ఇఫ్స్ అని అంటాం, అంటే ఇఫ్స్ లోపల మళ్ళీ ఇఫ్ని యూజ్ చేస్తున్నాం. క్లియర్? సో ఎవరు అడుగుతా అంటే సంధ్య. రాణి చెప్పండి. సో మీకు నెస్టెడ్ ఇఫ్ అర్థమైందా? అర్థమైంది. క్లియర్గా? యూజింగ్ ఇఫ్ ఇన్సైడ్ వన్ ఇఫ్. అదే ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి నాకు మీరేం చెప్తారంటే ఇప్పుడు ఈ 4 రీజియన్లను కలిపి చెప్పాలి. ఓకే, చెప్పండి. మీరేం చెప్తే నేను అదే రాస్తాను ఇక్కడ. సో జాగ్రత్తగా చెప్పండి. ఓకే ఓకే. ఈక్వల్ టు ఇఫ్, ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ is equals to if B2, okay, D2 కంటిన్యూ చేయండి. B2 రాసిండ్రా? రాసిన. ఈక్వల్స్ టు తెలంగాణ. దెన్ సౌత్ షుడ్ డిస్ప్లే, అంటే కామా డబుల్ కోట్ సౌత్. ఓకే, వెరీ గుడ్. సౌత్ కామా వన్ మోర్ ఇఫ్. ఓకే, if bracket open B2 equals to double quotes Delhi, ఓకే, comma then it should display north. ఓకే. then if close చేయరాని. ఈఫా ఇదేనా? సో మనం చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడనే ఇఫ్ని క్లోజ్ చేయదు, లాస్ట్ క్లోజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇఫ్లో ఇఫ్స్ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ ఎక్కడ ఉండదు, మీరు కంటిన్యూ చేయండి. సో ఐ విల్ టెల్ యు లాస్ట్. ఓకే ఓకే ఓకే. దెన్ స్టార్ట్ వన్ మోర్ ఇఫ్. ఓకే, bracket open D2 equals to Rajasthan. D2 is equals to Rajasthan. Then it should display west. Okay. And Rani, ఇప్పుడు మనకున్నవి 4 ఇక్కడ ఉన్నవి 4 స్టేట్స్. మనం ఆల్రెడీ 3 యూజ్ చేసేసినాం కాబట్టి మిగిలింది బీహార్ కాబట్టి ఇందులో రిమైనింగ్ ఈస్ట్ అని ఇచ్చుకోవచ్చా? ఎక్సలెంట్, మీరు ఇచ్చుకోవచ్చు. ఎక్సలెంట్. బట్ ఏంటంటే మీరు ఇచ్చుకోవచ్చు, దట్ ఈస్ రియలీ ఆసమ్. ఎందుకంటే మనకి 4 కండిషన్లు రాయాలంటే మనం 3 కండిషన్లు రాసేసి ఎల్స్ వేరేది పెట్టవచ్చు 4 కండిషన్. కానీ ఏంటంటే ఇప్పుడు సౌత్ కి సంబంధించి వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సౌత్ కి సంబంధించి తెలంగాణ ఒక్కట్లేదు, సౌత్ కి సంబంధించి తమిళనాడు కూడా ఉందన్నమాట. ఓకే, కొన్ని వేరే అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది. బట్ ఓన్లీ మనకి ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయనుకో, మనం 3కి కండిషన్ రాసేసి 4వ అట్లా పెట్టుకోవచ్చు అనమాట మీరు చెప్పిన విధంగా. బట్ అది మంచి గుడ్ క్యాచ్ అనమాట. సో ఓకే, ఇంకా సో షల్ వి యూజ్ దట్ కండిషన్ ఆర్ చెప్తా చూడండి. ఓకే, మీకోసం నేను ఏం చేస్తా అంటే యూజ్ చేస్తున్నా, బట్ అలా యూజ్ చేయాలి. దట్ ఈస్ గుడ్ వే ఆఫ్ యూజింగ్. బట్ ఈ సిచ్యువేషన్కి ఏమవుతుందంటే చెప్తా చూడండి. సో ఇక్కడ క్లోజ్ చేయాలి చూడండి. ఇఫ్స్ అన్ని రాసేసిన కదా, ఒక్కొక్క ఇఫ్ క్లోజ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇఫ్ క్లోజ్ అయింది, ఇక్కడ హైలైట్ అవుతుంటుంది. మేబీ నా స్క్రీన్ క్లియర్ ఉంటే మీకు కనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ క్లోజ్ చేయగానే ఇగో ఇక్కడ కూడా హైలైట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లోజ్ చేయగానే ఇగో ఈ ఇఫ్ కూడా హైలైట్ అయింది. ఓకే, ఇట్లా మనం దీనికి ఒక బ్రాకెట్, దీనికి ఒక బ్రాకెట్, దీనికి లాస్ట్లో క్లోజింగ్ చేయాలి. చేసిన తర్వాతకి చూడండి. ఓకే, సో
అర్థమవుతుందా? సో ఏమైందంటే తెలంగాణ ఉంటే సౌత్ పడ్డది, ఢిల్లీ ఉంటే నార్త్ పడ్డది, తర్వాత రాజస్థాన్ ఉంటే వెస్ట్ పడ్డది, ఇంకొకటి ఏంటిది ఒక నిమిషం, ఓకే, బీహార్ ఉంటే ఈస్ట్, మిగతా వాటన్నిటికి ఈస్ట్ పడ్డది. బట్ ఇక్కడ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే మనకి సౌత్ రీజియన్కి సంబంధించి ఓన్లీ తెలంగాణ ఒకటే లేదు, తమిళనాడు కూడా సౌత్ రీజియనే. ఓకే, బట్ నువ్వు మిగతా వాటన్ని ఈ 3 కండిషన్ కాకుండా మిగతా వాటన్నిటికి ఈస్ట్ ఇవ్వమని చెప్పినావు కదా, నేను అలానే ఇచ్చేసిన. సో ఇక్కడ వచ్చి చూస్తే తమిళనాడు ఏది రీజియన్? సౌత్, కానీ ఏం పడ్డది? ఈస్ట్. రైట్, అర్థమైందా? ఎస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నీకు ఓన్లీ ఇక్కడ 4 స్టేట్సే ఉన్నాయి, ఏమేమి స్టేట్స్ అంటే తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ మాత్రమే ఉన్నాయి అనుకో ఈ స్టేట్స్ అన్నిట్లా. సో నువ్వు 3టికి కండిషన్ ఇచ్చేసి 4వ దీనికి ఇందాక ఈస్ట్ అని ఇచ్చుకున్నట్టు ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ 4 స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ కూడా ఉన్నాయన్నమాట. 3 స్టేట్స్కి కంపారిజన్ చేసి మిగతా స్టేట్స్ అన్నిటికీ ఈస్ట్ ఇచ్చేస్తుంది అట్లా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే 4వ కండిషన్ కూడా పెట్టాలి. ఓకే, ఇఫ్ D2 is equal to Bihar, right? Bihar, then display east. ఈస్ట్, లేకపోతే ఇంకేం పెట్టుదని అనుకుంటున్నాను. సో ఇలా క్లోజింగ్ చేయాలి. క్లోజ్ చేసేసి లెట్ మీ డ్రాగ్ దిస్ ఫార్ములా, కంట్రోల్ డి. సో నల్లి ఎందుకు పట్టదు చెప్పండి, ఒక్క నిమిషం. నేను ఏం రాసిస్తున్నా, వాట్ ఇట్ ఇస్ టెలింగ్, వెస్ట్ పక్కన ఈస్ట్ తీసేయండి. రాజస్థాన్ వెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈస్ట్ ఎస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ పరిమళ గారు. పరిమళ నేను చెప్పింది సింటాక్స్ ఎర్రర్ అంటూ. ఓకే, క్లియర్? సో ఇలా మనకి కావాల్సిన లాంటి ఇట్లా ఇఫ్ లోపల ఇఫ్లో మనం రాసుకోవచ్చు అనమాట. దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. మన అవసరానికి తగ్గట్టు మనం మంచిగా ఏమంటారు వీటితో ఆడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకొక సిచ్యువేషన్ ఇస్తా మీ అందరికి. ఇంకొక సిచ్యువేషన్, నిన్న మీ అందరికీ ఆర్ టేబుల్ యాన్యూ టేబుల్ అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అండ్ అండ్ ఆర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వేస్తే ఎవరు చెప్తారో చూద్దాం. ఇది అండ్ అండ్ ఆర్ టేబుల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఏంటంటే రిక్వైర్మెంట్ నాకు ఏముందంటే స్టేట్స్ ఉన్నాయి. సో స్టేట్స్ ఇందాక చెప్పిన కదా, సౌత్ రీజియన్కి సంబంధించి తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, ఇంకేమేమి ఉన్నాయంటే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, నాకేం పడాలంటే తెలంగాణ ఉన్నా, తమిళనాడు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఉన్నా నాకేం పడాలి? ఆ సెల్స్లో ఇక్కడ రీజియన్ సౌత్ అని పడాలి. ఓన్లీ ఒకటే కండిషన్, మనం పెద్దగా వద్దు, ఓన్లీ ఒకటే కండిషన్. రీజియన్ ఏం పడాలంటే ఈ సెల్స్లో తెలంగాణ ఉన్నా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నా పర్లేదు, తమిళనాడు ఉన్నా పర్లేదు, వాటన్నిటికి ఏం పడాలంటే ఏం పడాలి అంటే మనకి సౌత్ అని పడాలి. ఓకే, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సౌత్ అని పడాలి. ఎట్లా రాస్తాం? సో మీరు ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఒక ఐడియా ఉంటుంది మేబీ. సో ఇప్పుడు నేను ఈ సెల్ ఈక్వల్ టు తెలంగాణ అయితే అది కానీ చెప్పండి యువర్ వేస్. మేబీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వేస్, బట్ ఒక వే ఎవరన్నా. క్వశ్చన్ అర్థమైందా నేను చెప్పింది? ఈక్వల్ టు ఎవరు చెప్పేది? తిరుమల చెప్పండి. పరిమళ చెప్పండి. is equals to, ఓకే రాస్తాను ఇక్కడ, చెప్పండి. is equals to if ఓపెన్ బ్రాకెట్ d2 equal to d2 is equals to తెలంగాణ
సౌత్ అని డిస్ప్లే కావాలి. సౌత్ అనా? ఓకే, సౌత్ అండ్ కండిషన్ మళ్ళీ ఇఫ్ కండిషనా? పర్వాలే, మళ్ళీ ఇఫా? ఎస్ మీరు చెప్పే నాకు అర్థమైంది. సో ఐ విల్ రైట్ ఇట్. సో అది కరెక్ట్ అయినా కాదా మీరు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే మీ వాయిస్ ఏమంటారు సింక్ అవుతుంది కొంచెం కొంచెం. అండ్ కండిషన్ యూజ్ చేయాలి సార్. అండ్ కండిషన్ ఈ మధ్యలోనా? మీరు ఎక్కడ యూజ్ చేయాలి అండ్ కండిషన్? ఇఫ్ తర్వాత అండ్ కండిషన్ ఇక్కడనా? ఇఫ్ తర్వాత ఇఫ్ తర్వాత ఫస్ట్ ఇఫ్ తర్వాతనా సెకండ్ ఇఫ్ తర్వాతనా? సెకండ్ ఇఫ్ తర్వాత ఇక్కడనా? ఓకే, లెట్ మీ రైట్. సెకండ్ ఇదేనా? ఇక్కడనేనా? ఎస్. d2 is equals to, సో ఓకే ఐ విల్ టెల్ యూ. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ ఇఫ్ అండ్ ఆర్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, మనం ఎప్పుడైనా ఇప్పుడు సంధ్య మీరు చెప్పిన విషయం, సంధ్య చెప్పిన విధంగా మనం ఇట్లా మల్టిపుల్ ఇఫ్స్ రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు అంటే ఇట్లా, ఒక నిమిషం. సో ఈ విధంగా మనము ఇఫ్ దిస్ సెల్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ సౌత్ అని డిస్ప్లే చేయి, లేకపోతే ఇఫ్ దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు తమిళనాడు సౌత్ అని డిస్ప్లే చేయి, లేకపోతే ఇఫ్ దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్ సౌత్ అని డిస్ప్లే చేయని ఇట్లా నెస్టెడ్ ఇఫ్ రాసుకోవచ్చు. బట్ ఇట్లా నెస్టెడ్ ఇఫ్ రాస్తే కొన్నిసార్లు ఏమైందంటే కొంచెం ఏమంటారు పొడుగుగా రాసుకుంటా అంటే మీన్స్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చేటప్పుడు నాకేం కావాలి, సెల్ తెలంగాణ అయినా పర్లేదు, తమిళనాడు అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు అని అంటున్నా. సో నేను అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలా ఆర్ ఆపరేటర్ యూజ్ చేయాలా అనేది ఫస్ట్ ఛాలెంజింగ్ థింగ్, అంటే ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం, నాట్ ఛాలెంజింగ్, ఆలోచించాల్సిన విషయం. సో ఏం చేస్తాను నేను ఇఫ్ ఆఫ్, సో 3 కండిషన్స్ ఇవ్వాలి కదా నేను ఇప్పుడు. నేను ఎన్ని కండిషన్స్ ఇవ్వాలి? అదే సెల్కి 3 కండిషన్స్ ఇవ్వాలి. సో ఏం చేస్తానంటే 3 కండిషన్స్ ఇస్తాను. ఫస్ట్ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ పెట్టుకుంటాం ముందర. సో d2 ఈజ్ ఈక్వల్స్ టు తెలంగాణ. ఓకే, మళ్ళీ ఏం చేస్తా, d2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చుకుంటా, తమిళనాడు ఇచ్చుకుంటా. ఓకే, తమిళనాడు. మళ్ళీ ఇదే d2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకుంటా, ఆంధ్రప్రదేశ్. సో 3 కండిషన్స్ ఇచ్చిన ఆర్ క్లోజ్ చేసిన. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఆ సెల్ తెలంగాణకి ఈక్వల్ అయినా పర్లేదు, అంటే ఈ 3 తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడిట్లో ఏ ఒక్క దీనికి ఈక్వల్ అయినా పర్లేదు, అదేం డిస్ప్లే అవుతుంది, ట్రూ అని డిస్ప్లే అవుతుంది, రైట్? సో మనకి ఏ ఒక్క కండిషన్ మీట్ అయినా దానికి ఏం పడాలి, సౌత్ అని పడాలి. కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ ముందు ఇఫ్ అని పెట్టుకుంటా. ఇఫ్ ఒక నిమిషం, ఇఫ్ ఆర్ అని పెట్టేసి, సో మనకి ఏముందో అది ఇచ్చేస్తాను. ఓకే, ఒకవేళ ఈ ఆర్ లోపల ఇది మొత్తం కండిషన్ అనమాట, ఆర్ నుంచి ఇచ్చిన మొత్తం కండిషన్, ఆ మూడిట్లో ఏ ఒక్క కండిషన్ మీట్ అయినా నాకేం పడాలి, సౌత్ అని పడాలి, లేకపోతే ఏమని పడాలి, నాకు ఏం పడుతుంది. ఓకే, ఏం పడుతుంది అనేది ఇస్తున్నా. సో వచ్చేసిందా ఇప్పుడు? సో నాకేం పడుతుంది, తమిళనాడు ఉన్న దగ్గర ప్లస్ తెలంగాణ ఉన్న దగ్గర నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న దగ్గర సౌత్ అని పడుతుంది. క్లియర్ అయింది ఇప్పుడు ఇది? అంటే మనము నిన్న అనుకున్నాం కదా ఆర్ కండిషన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నిన్న నాకు ఏమంటారు మంచి ఎగ్జాంపుల్ గుర్తు రాలే అనమాట. ఇప్పుడు ఏంటి, మనం అది లేదా ఇది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి అయితే మనకి ఆర్ యూజ్ అవుతుంది కదా. సో అట్లీస్ట్ 1 కండిషన్ మెట్ అయిన సిచ్యువేషన్ మనం ఏం డిస్ప్లే చేయాలి, సౌత్ అనేది డిస్ప్లే చేయాలి. ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఆర్ని అండ్ని ఈ ఇఫ్ లోపల యూజ్ చేస్తాం అనమాట. క్లియర్? అందరికి క్లియరా? సో ఇప్పుడు ఇఫ్ కానీ ఇది క్లియర్ అయింది అనుకోండి, లెట్ మీ మూవ్ ఆన్ టు అదర్ టాపిక్. సో మీరు ఏం చేస్తారంటే ఒక డేటా సెట్ తీసుకొని ఇఫ్ కండిషన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారంటే, అంటే మీకు
మీరే ఒక ఆబ్జెక్టివ్ అనుకోండి, మీరే ఇఫ్ కండిషన్స్ రాయండి, దాన్ని ఈజీగా అండ్ ఆర్ యూజ్ చేసి ఏ విధంగా ఈజీ చేయొచ్చు అని చెప్పేసి మీరే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? సో దాంతోపాటు నేను కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి సాల్వ్ చేయండి. క్లియర్? సో క్లియరా సంధ్య, విజయ, పరిమళ? క్లియర్ రాణి. ఓకే. సో సంధ్య గారు మీరు ఈరోజు ఆన్సర్స్ అయితే ఆసమ్ చెప్పిండ్రు, తిరుమల మీరు, విజయ్ మీరు కూడా. సో నాకు ఇక్కడ MI A2 అని ఉంది, వాళ్ళ నేమ్ తెలియట్లేదు అనమాట పిలవడానికి. సో రేపు నుంచి జాయిన్ అయ్యేటప్పుడు నేమ్ ఎంట్రీ చేసి జాయిన్ అయితే ఈజీగా ఉంటుంది కొంచెం రికగ్నైజ్ చేయడానికి. సో ఓకేనా? మన ఇంట్లో మన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఇక్కడ. క్లియర్? మరి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నిన్న మీకు ఒకటి చెప్పిన కదా సంజయ్ గారు, మీరు నిన్న నాకు ఒక డౌట్ అడిగిండ్రు, అది ఆ డౌట్ అడిగితే నేను ఇక్కడ రాస్తాను, అందరికీ తెలుస్తుంది అనమాట. సంజయ్ మీ డౌట్ అడగండి, మీరు నాకు అడిగిండ్రు నిన్న. సంధ్య మారంపల్లి, హౌ కెన్ వి డిస్ప్లే మారంపల్లి సంధ్య? ఓకే, తను ఏం అడిగిండ్రు? సంజయ్ మారంపల్లి అంటే నిన్న మనం రీప్లేస్ ఫంక్షన్ ఉంది కదా రాణి. అవును. రీప్లేస్ ఫంక్షన్ లో ఇప్పుడు మనం 2 to 3 అని ఒక రేంజ్ ఇచ్చి దాన్ని NNN తోని నిన్న రీప్లేస్ చేసినాం కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నా డౌట్ ఏంటంటే అంటే నేను ఒకటే రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి రెండు సంధ్య మారంపల్లి రెండింటిని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? Yes, is it possible? I think you have one answer. You can tell and I'll write here. So ఇది పాసిబుల్ అవుతుంది. సో మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి, నేను ఇక్కడ రాస్తాను. యాక్చువల్లీ యు ఆర్ రైట్. నేను ట్రై చేసింది చెప్తాను గారు, ఒకసారి ట్రై అక్కడ రాయండి. ఈక్వల్స్ టు రీప్లేస్ ఆఫ్ ఇప్పుడు మనది ఆ డేటా ఏ సెల్ లో ఉంది? డి సెల్ ఉంది. D2 కామా ఫ్రమ్ సంధ్య టు A 7 letters. 1 to 7 అన్న ఇప్పుడు 7 letters. Yes. Codes. So from ఈ 1 to 7 letters మారంపల్లితో రీప్లేస్ కావాలి. So in the double quotes write మారంపల్లి. దీన్ని సెపరేట్ చేసి సేమ్ ఫంక్షన్ లో కామా సేమ్ సెల్ లో సేమ్ ఫంక్షన్. సో స్పేస్ కూడా మ్యాటర్స్, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అన్నట్టే. లీవ్ 8 ఫ్రమ్ 9. సో 9 to మళ్ళీ సేమ్ ఫంక్షన్ అయినా నేను రీప్లేస్, అదేనా మీరు చెప్పేది? ఆహా, అంటే ఒకటే రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి రాయలేమా రాని? ఒకటే రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ ఒక దీన్ని మనం రీప్లేస్ చేస్తాం అనమాట. సో మనం మల్టిపుల్ రీప్లేస్ చేసుకోవాలంటే మల్టిపుల్ రీప్లేస్ యూజ్ చేయాల్సిందే. ఓకే, సో ఓకే ఇంకో రీప్లేస్ రాయండి. చెప్పండి. రీప్లేస్ ఆఫ్ D2 కామా 9 to 18 letters. 9, 10, 11, 12, 13, 14, 15, 9 to 18 letters. 18 letters. సో ఓకే 18th పొజిషన్, సారీ. ఓకే, మీరు ఏం చెప్తే నేను అదే రాస్తా ఇక్కడ. ఓకే, షుడ్ బి రీప్లేస్డ్ బై సంధ్య. సో సంధ్య, లెట్స్ ట్రై. ఓకే, యు ఆర్ రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. బట్ ఏమైందంటే మనం ఈ ఫంక్షన్ ని రాస్తున్నాం, రెండింటిని కలుపుతున్నాం కదా కామాతోన. సో ఇట్లా రాస్తే రాదనమాట. ఏమైందంటే మనకు కల్పనకి ఒక ఫంక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ ని కలపాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటంటే రెండు టెక్స్ట్లను కలపాలంటే నేను మీకు చెప్పిన కదా, కాంకాటినేషన్. yes exactly. సో కాంకాటినేట్ యూజ్ చేయాలి దీని ముందర. సో మీరు చెప్పింది రైటే, బట్ దాన్ని కలపడానికి మనం కామా బదులుగా ఏం యూజ్ చేస్తామంటే కాంకాటినేట్ యూజ్ చేయాలి. ఒక్క నిమిషం, నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ కావట్లేదు. ఓకే, ఏం యూజ్ చేయాలి మనం? కాంకాటినేట్ యూజ్ చేయాలి.
కాంకాటినేట్ ప్లస్ మీరు చెప్పిందంతా. ఓకే, సో మరి మనకి మధ్యలో ఏం పడాలి, మీకు స్పేస్ పడాలి కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు రాసిన ఫంక్షన్స్ నేను జస్ట్ కాంకాటినేట్ యూజ్ చేసి అరేంజ్ చేస్తున్నాను. కామా మధ్యలో ఏం పడాలి, ఒక స్పేస్ పడాలి, కామా ఇది పడాలి, రైట్, అంతే. ఏం పడ్డది, లెట్ మీ కాంకాటినేట్ ఆఫ్, ఓకే ఇది 3 రీప్లేస్ పడ్డది. లెట్ మీ రిమూవ్ వన్ థింగ్. చూడండి, మీరు ఓన్లీ రీప్లేస్ చేస్తున్నది ఇది అండ్ ఇది. మీరు చెప్పిన 2 ఫంక్షన్స్ యూజ్ చేసిన ముందర కాంకాటినేట్ పెట్టిన. మీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా? ఎస్ రాణి గారు వచ్చింది. సంధ్య మారంపల్లిని మారంపల్లి సంధ్య లెక్క చేంజ్ చేసినాం. ఈ 2 మారంపల్లిలు వచ్చినాయి, మీకు కనిపిస్తుందా? ఓకే, లెట్ మీ రైట్ అగైన్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు రీప్లేస్ ఆఫ్ దిస్ సెల్, 1, 7 ని యూ క్యాన్ రీప్లేస్ విత్ మారంపల్లి. ఏమొస్తుంది ఇప్పుడు, అర్థమైందా ఇక్కడ ఏమైందని చెప్పేసి? సంధ్య అక్కడ అంటే ఆ సెల్ లో ఉన్న 2 కూడా చేంజ్ అయిపోతున్నాయి. అవును అంతే. ఇప్పుడు నువ్వు మరంపల్లి సంధ్య లోపల సంధ్యని రీప్లేస్ చేస్తే మరంపల్లి ఆ విధంగానే ఉంటుంది. ఈ సంధ్య ప్లేస్ లో మరంపల్లి అనేది రీప్లేస్ అయ్యి ఈరోజు మరంపల్లి 2 టైమ్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మళ్ళీ సంధ్య లోపల మళ్ళీ సంధ్య మరంపల్లి లోపల మీరు మరంపల్లిని రీప్లేస్ చేసి సంధ్య 2 సార్లు వస్తుంది. సో మన రాసిన ఫంక్షన్ కరెక్టే. బట్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీరు ఇంకా కొంచెం ఆలోచించి మరంపల్లి సంధ్య మరంపల్లి ఒక్కటే సంధ్య వచ్చేటట్టు రాయాలి. ఏ విధంగా రాస్తారు చెప్పండి. బై యూజింగ్ లెఫ్ట్ అండ్ రైట్ యూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. ఓకే, బై యూజింగ్ లెఫ్ట్ అండ్ రైట్ యూ కెన్ డూ దట్. సో మనం ఏం చేస్తామంటే నిన్న విజయ్ గారు మనకి ఒక మంచి ఏమంటారు ఆన్సర్ చెప్పిండ్రు. ఏం ఆన్సర్? ఫుల్ నేమ్ ని ఫస్ట్ నేమ్ గా లాస్ట్ నేమ్ గా ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అనేది చెప్పిండ్రు కదా. సో మనం ఏం చేద్దామంటే విజయ్ నేను జస్ట్ చెప్తాను. yes sir, we can hear you but I'm just repeating the answer whatever you said yesterday. Okay, సో తను ఏం చెప్పిండ్రు, ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని స్ప్లిట్ చేసిండు కదా. సో మనం తను చెప్పిన ఆన్సర్ ని జస్ట్ అనలైజ్ చేద్దాం, తను ఏ విధంగా చెప్పిండ్రు అని చెప్పేసి. ఓకేనా? సో చెప్పండి. మాట్లాడేది వినిపిస్తుంది, మీరు మాట్లాడేది మాకు క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు తను ఒక్క నేమ్ తో అయితే ఇట్లా చేస్తుంది, అదే మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి అట్లా ప్రతి దానికి మనం చేయలేం కదా. మీరు చెప్పిన ఫంక్షన్ యూజ్ చేసి మనం మల్టిపుల్ దాన్ని చేయొచ్చు అనమాట. నేను చెప్పింది చేయొచ్చు, తన ఒకటి యూజ్ చేసింది కదా రీప్లేస్ కాంకాటినేట్. తన దాంట్లో సంధ్య అనే నేమ్ లో తనకి 7 letters కాబట్టి మెన్షన్ చేయగలదు. ఇప్పుడు విజయపల్లిలో ఉంది, దాంట్లో 7 letters కాదు కదా, అట్లా అన్ని నేమ్స్ సపరేట్ చేయాలి కదా మనం. యు ఆర్ రైట్. సో కాకపోతే సంధ్య ఫస్ట్ స్టెప్ ఆఫ్ హర్ ట్రయల్. ఓకే, సంధ్య చేసింది ఫస్ట్ స్టెప్ అనమాట. సంధ్యకి ఏం తెలియాలంటే ఇప్పుడు మనం యూజ్ చేసినాం కదా సంధ్య 1, 7 అని 9, 18 అని. సో అట్లా నేను పొజిషన్స్ ఇస్తే నాకు ఎక్కడ ఛాలెంజింగ్ థింగ్ వస్తానని నేను మీకు చెప్తాను. బట్ ఏమంటారు, యూ ట్రైడ్ వెరీ వెల్ రియలీ. ఓకే, మీరు మంచిగా ట్రై చేసిండ్రు. బట్ మీరు ఏం చేస్తారంటే మరంపల్లి సంధ్యని లెఫ్ట్ రైట్ ఫంక్షన్స్ ఏ విధంగా లేవచ్చు. బట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, లెట్స్ సీ. సో సంధ్య మరంపల్లిలో నాకు ఏం కావాలి, సంధ్య సపరేట్ కావాలి, మరంపల్లి సపరేట్ కావాలి, రైట్? ఎవరైనా చెప్పండి, ఈ మొత్తం సంధ్య మరంపల్లిలో ఓన్లీ సంధ్యనే రావాలంటే నేను ఏం చేయాలి? లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈక్వల్ టు లెఫ్ట్ cell open. Okay, our cell is what it is? A2. B. Okay, A2 comma and 7. Our length is 7 bracket yes. Close. Okay, సంధ్య వచ్చింది. మరి లాస్ట్ నేమ్ కి నేను ఏం చేయొచ్చు? రైట్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఓకే, రైట్ అండ్ అవర్ సెల్ is A2
and the length is చెప్పండి. 1 2 1 2 3 4 5 6 7 8 9 పెట్టండి. 9. సారీ రాని 10 పెట్టండి. ఓకే, సేమ్ వచ్చింది, మరంపల్లి వచ్చింది. సంధ్య, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 7 అని ఇచ్చేస్తున్నాం కదా, మనం లెక్క పెట్టుకుంటున్నాం. సంధ్య అంటే ఎస్ నుంచి ఏమంటారు స్పేస్ మధ్యలో ఉంది అంటే స్పేస్ ముందర ఉన్నదంతా ఫస్ట్ నేమ్, స్పేస్ తర్వాత ఉన్నదంతా లాస్ట్ నేమ్, రైట్? సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లెటర్ నుంచి ఆ స్పేస్ కంటే ముందున్న లెటర్ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, లెక్క పెడుతున్నాం కదా. సో ఇప్పుడు సంధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, స్పేస్ కంటే ముందు 7 ఉన్నాయి కాబట్టి మనం 7 రాసినాం. మళ్ళీ మరంపల్లికి వచ్చేసి చూస్తే ఓకే, సో సంధ్యలో 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 వచ్చినాయి. బట్ ఇదే ఫార్ములా నేను మిగతా వాటన్నిటికి ఇట్లా డ్రాగ్ చేసిన అనుకో, సో అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? సో సభలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి స్పేస్ కంటే ముందు, ఫస్ట్ నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 కదా. కాబట్టి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రతిసారి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇదే నెంబర్ లెటర్ చేంజ్ చేసి 4 అని పెట్టుకుంటున్నాను కదా. సో మళ్ళీ ఇక్కడ పరిమళ దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో నేను ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి, 7 తీసేసి 8 పెట్టుకోవాలి. కానీ ఇట్లా కొన్ని పెద్ద డేటా ఉందనుకో, ప్రతి సెల్కి వెళ్ళి నేను ఏమంటారు నెంబర్ చేంజ్ చేయలేను కదా. రైట్? రైట్ రైట్. ఎస్. సో మరి మనం దాన్ని ఎట్లా డైనమిక్ ఎట్లా అనుకోవాలంటే చూడండి, ఏం చేస్తామంటే సో మనం ఇక్కడ జనరల్గా ఏం చేస్తున్నాం, స్పేస్ కంటే ముందున్నన్ని ఫస్ట్ నేమ్, స్పేస్ తర్వాత ఉన్నన్ని నెక్స్ట్ నేమ్, రైట్? సో నేను ఇక్కడ నేను ఒకటి చేయొచ్చు కదా, అసలు స్పేస్ ఎన్నో పొజిషన్ ఉందో అనేది అనుకుంటే నాకు ఆ పొజిషన్ నెంబర్ వస్తుంది కదా, అంటే అక్కడ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయో వచ్చేస్తుంది కదా. ఐ క్లియర్? అయితే ఏం చేయొచ్చు అంటే నేను సంధ్య మరంపల్లిలో స్పేస్ ఎక్కడుందో అనుకుంటున్నాను. ఓకే, స్పేస్ పొజిషన్ ఉందనుకో, స్పేస్ పొజిషన్ వస్తే దానికంటే ముందున్న పొజిషన్ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది కదా. ఫైన్. డబుల్ కోట్ స్పేస్ ఏం చేసినాం మనం ఇక్కడ, లెట్ మీ ఎక్స్పాండ్ సెర్చ్ ఫర్ ఇది స్పేస్ కోసం ఇందులో సెర్చ్ చేస్తున్నాం అనమాట, అంటే ఇందులో పెట్టుకున్నాం. సో స్పేస్ ఎన్నో పొజిషన్ ఉంది సంధ్య, మీ పేరులో స్పేస్ ఎన్నో పొజిషన్ ఉంది చెప్పండి? 8th పొజిషన్ లో ఉంది. సో స్పేస్ యొక్క పొజిషన్ 8 అంటే దానికంటే ముందున్న లెటర్ యొక్క పొజిషన్ ఎన్నో పొజిషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ 7th పొజిషన్. అంటే స్పేస్ కంటే ముందర ఎన్ని లెటర్స్ ఉన్నట్టు ఇప్పుడు 7 లెటర్స్ కదా. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైండ్ యూజ్ చేసి దాని యొక్క పొజిషన్ ఎక్కడుందో కనుక్కుంటాం. ఓకే, ఇదేంటిది నెంబర్ ఆఫ్ లెటర్స్ అనుకో, నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్స్ బిఫోర్ స్పేస్. ఇప్పుడు మనకి ఇది వచ్చింది చూసినావా, ఈ నెంబర్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ నెంబర్ని బట్టి మనం ఫస్ట్ నేమ్ని డిరైవ్ చేసుకోవాలి. క్లియర్? సో ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చెప్పండి ఏం రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్ ఈ సెల్లో కామా. ఇప్పుడు నెంబర్ ఇచ్చే దగ్గర నేను ఏమి ఇవ్వచ్చు చెప్పండి, D2 అంటే నెంబర్ ఇచ్చే దగ్గర ఈ D2 ఇచ్చినాను ఆటోమేటిక్గా నెంబర్ తీసేసుకుంటారు కదా. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ చేసి ఏమవుతుంది చూడండి సంధ్య. మనము ఇది ఒక ఫంక్షన్ రాసి పెట్టుకొని మిగతా వాటన్నిటికి డ్రాగ్ చేస్తే చాలు, మనకి ఇక్కడ వర్క్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అందరి నేమ్స్ కరెక్టే వచ్చినాయి, రైట్? సో ఇప్పుడు ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ అయిపోయింది, లాస్ట్ నేమ్ రావాలి. సో లాస్ట్ నేమ్కి ఏం చేస్తారు చెప్పండి, లాస్ట్ నేమ్ ఆఫ్టర్ స్పేస్ మళ్ళీ ఫైండ్ రాయాలి, కాకపోతే స్పేస్ ఆఫ్టర్ ఇవ్వాలి కండిషన్. స్పేస్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో లెట్ చెక్, చెప్పండి ఏం చేయాలి నేను. ఓకే, ఫస్ట్ ఫైండ్ కదా, పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను ఎక్కడి నుంచి పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి, రైట్ నుంచి.
సో బాగా ఆలోచించాలి. రైట్ నుంచి నేను స్పేస్ ఉన్న పొజిషన్ ఏందో కనుక్కోవాలి. ఎట్లా అనుకుంటా. ఓకే, మరి మనం ఏం చేద్దామంటే ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఈ ఫైండ్ యూజ్ చేసుకున్నాం కదా. సో నాకు రైట్ సైడ్ నుంచి స్పేస్ అనే పొజిషన్ ఉన్నది కావాలి. ఎట్లా తీసుకుంటాం మరి? ఈక్వల్ టు ఫైండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్. సో ఫస్ట్ మన సెల్ రాయండి. ఏ సెల్ ఇదియా? A2. ఓకే, కామా స్పేస్ పెట్టండి రాణి గారు, ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, స్పేస్ పెడుతున్నాను. సో ఏమైందంటే యాక్చువల్గా ఫైండ్కి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ ఫస్ట్ క్యారెక్టర్ ఇస్తాం. అంటే ఫస్ట్ సెల్ ఇవ్వము, ఫస్ట్ మనం స్పేస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇందులో కదా. ఇట్లా ఏమి ఇచ్చేస్తా అంటే ఇది 8 ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి 8 ఇచ్చింది అనుకో, కాకపోతే మనం స్పేస్ యొక్క పొజిషన్ తీసేసి మనం మిగతా వాటికి తీసుకుంటాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటిదంటే ఫైండ్ అనే ఫంక్షన్ ఎప్పుడైనా సరే పొజిషన్ని స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఫైండ్ చేస్తున్నా అంటే ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్టింగ్ లెటర్ నుంచి లెక్క పెట్టుకుంటుంది పొజిషన్ని. కానీ రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఎట్లా అనుకోవాలంటే ఇప్పుడు నేను మరంపల్లిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో నాకు కావాలి కదా. సో దాన్ని ఎట్లా నేను కనుక్కుంటా అంటే నేను ఇంకొక ఫంక్షన్ని యూజ్ చేసుకుంటా. అది ఏంటిదంటే లెంత్ ఉంది కదా సంధ్య. సో యాక్చువల్గా అర్థమవుతుందా పరిమళ గారు? మీకు వినిపిస్తుందా? సో లెంత్ని యూజ్ చేసుకుంటా, లెంత్ ప్లస్ ఫైండ్. ఏం చేస్తా అంటే ఇక్కడ లాజిక్ ఈ మొత్తం లెంత్లకించి ఈ పొజిషన్ ఎంత తీసిన స్పేస్ పొజిషన్ ఎంత వచ్చింది మనకి 8. మొత్తం లెంత్లకించి 8ని తీసేస్తే అంటే ఈ మొత్తం 8ని తీసేస్తే నాకు మిగిలినవి ఏముంటాయి? ఓన్లీ మరంపల్లి మాత్రమే ఉంటాయి. రైట్? ఓకే, చూద్దాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఇది. ఓకే, మొత్తం సంధ్య యొక్క లెంత్ ఎంత? ఇంత. సో మనం ఏం చేస్తున్నాం? ఫైండ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ ఆఫ్ స్పేస్ కామా A2. ఓకే, సో స్పేస్ ఎక్కడ ఉంది? 8th పొజిషన్ దగ్గర ఉంది. నాకేం కావాలి? స్పేస్కి రైట్ సైడ్ ఉన్నని కావాలి. కాబట్టి నేను ఎట్లా అంటే మరంపల్లి యొక్క లెంత్ కావాలి నాకు మొత్తానికి. మరంపల్లి లెంత్ ఎట్లా అనుకుంటా అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే మొత్తం లెంత్లకించి ఈ ముందున్న ఇవన్నీ ముందున్న లెటర్స్ కదా, మరంపల్లి కంటే ముందున్న లెటర్స్ కదా. సో మొత్తం లెంత్లకించి నేను ముందున్న లెటర్స్ ఎన్నో వాటన్నిటిని తీసేస్తా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 10. రైట్? అంటే ఇప్పుడు నేను దీన్ని ఏమని ఇచ్చుకోవచ్చు? లెటర్స్ ఆఫ్టర్ స్పేస్. అర్థమైందా ఈ సంధ్య? రాణి ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మొత్తం లెంత్లకించి నేను ముందున్న లెటర్స్ అన్ని తీసేస్తే నాకు వచ్చే మరంపల్లినే కదా. కాబట్టి నేను ఏం చేస్తా? లెంత్ని యూజ్ చేసుకొని వీటన్నిటిని తెచ్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇవి వచ్చింటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే రైట్ ఫంక్షన్ రాసుకొని రైట్ ఆఫ్ A2 అంటే రైట్ నుంచి ఇన్ని లెటర్స్ని ఇవ్వమని చెప్తున్నా. వచ్చిందా మరంపల్లి? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చి ఫైండ్ ఒక సెల్లో రాస్తున్నాం, తర్వాత రైట్ లెఫ్ట్ ఒక సెల్లో రాస్తున్నాం. మనం అట్లా కాకుండా అన్నిటిని ఒకటే సెల్లో రాయొచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే చెప్తాను. సో నేను ఇక్కడ వచ్చి ఫైండ్ రాసిన, తర్వాత ఇక్కడికి వెళ్ళి ఫార్ములా రాసిన. నేను డైరెక్ట్ D2 ఇస్తున్నా కదా, D2 ఇవ్వకుండా డైరెక్ట్ D2 సెల్లో ఉన్న ఈ మొత్తం ఫంక్షన్ ఉంటుంది చూసిన, Ctrl+C నొక్కేసి ఇక్కడికి వచ్చేసి D2 దగ్గర ఏం రాస్తా? డైరెక్ట్ ఫార్ములానే రాసేస్తా. ఈ D2 దగ్గరకు వచ్చేసి ఏం చేస్తా? ఈ ఫార్ములానే రాసేస్తా. అంటే ఈ ఫార్ములా మొత్తం ఏమిస్తుంది మనకి? పొజిషన్ నెంబర్. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇన్నర్ ఫార్ములాస్ రన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఫైండ్ ఫంక్షన్ రన్ అవుతుంది. ఫైండ్ ఫంక్షన్ రన్ అయ్యి దాని యొక్క నెంబర్ ఇచ్చేస్తుంది అనమాట. సో అక్కడ పొజిషన్ నెంబర్ ఇచ్చేస్తుంది. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాతకి ఈ లెఫ్ట్ ఫంక్షన్ రన్ అవుతుంది. ఐ క్లియర్? రాణి. ఓకే డన్. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు ఇట్లా అంటే జస్ట్ అర్థం కావడానికి నేను ఫైండ్ ఒక దీనిలో ఇది ఒక దీనిలో రాసిన. బట్ మనం ఏం చేయొచ్చు? ఎట్ ఏ టైం అన్ని కూడా ఒక దీనిలోనే రాయొచ్చు అనమాట. కాకపోతే కాన్సెప్ట్ అర్థమైతే చాలు. మనం ఎన్ని ఫంక్షన్స్ కలగలిపి రాసినా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ అండ్ దెన్
మనం అన్నిటిని కలగలిపి రాసేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. కాబట్టి మనం సింగిల్ ఏవైతే నేర్చుకుంటామో పార్ట్స్ నేర్చుకుంటాం కదా, ఆ పార్ట్స్ అన్నిటిని కలిపి వాడినప్పుడే మనకి ఏమంటారు మంచి వర్క్స్ మనం చేసుకోవచ్చు అనమాట. మన వర్క్స్ని ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే లెట్ మీ ఆస్క్. సో డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా ఏమన్నా డౌట్స్? సంధ్య అండ్ విజయ, తిరుమల, MIA2. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మనం ఈరోజు ఏం చూసినాం? లాజికల్ ఫంక్షన్స్ చూసినాం, నెస్టెడ్ ఇఫ్స్ చూసినాం కదా. నెస్టెడ్ ఇఫ్స్ ప్లస్ ఈ ఫంక్షన్స్ని కలిపి ఎట్లా యూజ్ చేసుకోవాలని ఇక్కడ చూసినాం. ఓకేనా? సో ఈ రెండు మీరు ఏమంటారు గుర్తుంచుకోండి. అన్ని ఫంక్షన్స్ని మీరు ఒక దగ్గర రాసుకొని అన్ని కలగలిపి వాడడం నేర్చుకోండి. ఓకే, క్లియర్? సో క్లియర్ అందరూ? ఓకే ఓకే, మరి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమంటే గ్రూప్లో పింక్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు దోస్ డౌట్స్. అండ్ మీకు యాక్చువల్లీ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. బికాజ్ చాలా ఏమంటారు ఇది ఒక్క షీట్లోనే ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. సో మనకి ఏమంటారు చాలా స్టఫ్ నేర్చుకున్నామని అనుకుంటున్నా. సో మీరు ఒక్కొక్క ట్యాబ్లోకి వెళ్ళి ఒక్కొక్క దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ప్లస్ మీకు ఇచ్చిన 2 డేటా సెట్స్ ఉన్నాయి కదా, ఆ డేటా సెట్స్ యూజ్ చేసుకొని మీరు అన్ని ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. సో అన్నీ మీరు ఓకే, సో వీఆర్ వెరీ గుడ్ ఎట్ విత్ ఆల్ ఫంక్షన్స్ అని చెప్పండి. సో ఐ విల్ గివ్ ఏమంటారు ఐ విల్ జంప్ ఇన్ టు 1 ప్రాజెక్ట్. ఓకే, మీకు ఒక ప్రాజెక్ట్ చెప్తా. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకున్న ఈ టూల్ పైన ఉన్న స్కిల్ అంతా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఈ టూల్ అంతా వచ్చి ఉంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన షార్ట్ కట్స్ అన్ని ప్లస్ మనకు తెలిసిన ఫార్ములాస్ అన్ని రాసుకుంటూ మనం ఆ ప్రాజెక్ట్ చేయొచ్చు. క్లియర్? అంతే మరి. సో Rani, we'll close the session. Yes sir. Okay, so tomorrow at what time? 10 o'clock or 11 o'clock? 11 o'clock sir. Fine, we'll meet at 11 o'clock tomorrow. Okay. Okay, bye everyone. Bye andariki.